కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్, తెలంగాణ మా వర్కింగ్ ప్రెసిడెంట్, టీఎఫ్సిసి చైర్మన్ గారు. టీఎఫ్సిసి నుంచి ఒక అద్భుతమైన సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఇది మా ప్రారంభం మాత్రమే. మేము ఒకటి గట్టిగా డిసైడ్ అయింది ఏంటంటే హిట్ ఫిలిమ్స్ ఇవ్వాలి, బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఉన్నాయి. దీని తర్వాత బిగ్ షాట్స్ ఇవ్వాలి, దాని తర్వాత మహిళా కబడ్డీ జట్టు బ్యాక్ టు బ్యాక్. ఈ మూవీకి వస్తే ఈ మూవీలో హీరోయిన్ మటుకు లేడీ సూపర్ స్టార్ లాగా నిలిచిపోయారు. అప్పుడులో విజయశాంతి కర్తవ్యం చేశాము, ఇప్పుడు ఝాన్సీ ఐపీఎస్ చేస్తున్నాము. విలన్ కూడా చాలా బాగా చేశారు. మూవీ ఫైట్స్ మటుకు థ్రిల్లర్ మంజు గారు చేశారు. అద్భుతమైన ఫైట్స్, అద్భుతమైన హీరోయిన్ రిలేటెడ్ సబ్జెక్ట్. మరో విజయశాంతిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, చాలా మంచి సినిమా చేశారు. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు రిలీజ్ అయింది ఝాన్సీ ఐపీఎస్. చాలా బాగుంది. రెస్పాన్స్ డిస్ట్రిక్ట్స్లోని హౌస్ఫుల్స్ ఉన్నాయి జిల్లాలలో. చాలా బాగుంది మూవీ. అందులో లక్ష్మీరాయ్ చాలా అద్భుతంగా మంచి ఫైట్స్. గతంలో మనకు విజయశాంతి కర్తవ్యం లాగా ఉంటుంది సినిమా. పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర చాలా అద్భుతంగా నటించింది. విలన్స్ను ఛేదించి డ్రగ్స్ మాఫియాను ఛేదించేది కానీ, అలాగే కబ్జా చేసిన గుండాలపై దాడి చేసి బస్తీలను కాపాడడం కానీ, ఇది కూడా చాలా అద్భుతంగా చేసింది. మరొక విజయశాంతి లాగా లక్ష్మీరావు గారు చాలా అద్భుతంగా చేశారు. అందులో 3 డిఫరెంట్ క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటి వీధి రౌడీలను ఛేదించే క్యారెక్టర్ ఒకటి, అలాగే గ్లామర్గా ఉండి గ్లామర్లో కూడా ఫైట్స్ చేస్తూ అందమైన లొకేషన్స్లో చేసి దాని భాగంగా విలన్స్ ఛేదించడం, అలాగే ఫైనల్గా ఐపీఎస్ క్యారెక్టర్లో వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసిన విలన్స్ని పట్టి వాళ్ళందరినీ అంతమొందించడం. చాలా అద్భుతమైన ఫైట్స్ క్యారెక్టర్. థ్రిల్లర్ మంజు గారికి హైలైట్, చాలా బాగా చేశాడు ఫైట్స్ అని. అతను దాదాపు 800 సినిమాలను చేసింటాడు. అతను చాలా ఫైట్స్ చాలా బాగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా ప్రేక్షకులందరూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సినిమా డిస్ట్రిక్ట్స్లలో అయితే పెద్ద హిట్ అయింది. అందరూ అంతటా హౌస్ఫుల్స్ ఉన్నాయి. డెఫినెట్గా సినిమా మంచిగా ఇంకా బాగా ఆడుతుందని నమ్మకం. అందరూ ప్రసాద్ ఐమాక్స్కి రండి, సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఐపీఎస్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పని అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత మరి సెలెక్ట్ చేసుకొని ఆర్కే గౌడ్ గారు ఆర్కే ఫిల్మ్స్పై బ్యానర్ మీద తీసుకోవడం జరిగింది. ఇది ఎంతో పట్టుదలతో ప్రచారం చేస్తూ దీన్ని పబ్లిసిటీ చేస్తూ ఈ సినిమాని ఈరోజు వివిధ థియేటర్స్లలో జిల్లాలలో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సినిమా ఈరోజు మేము చూస్తే కర్తవ్యాన్నే కాదు, పోలీస్ స్టోరీ సాయి కుమార్ సినిమాని కూడా బీట్అవుట్ చేసి మరి లక్ష్మీరాయ్ హీరోయిన్గా, యాక్షన్ హీరోయిన్గా కూడా లక్ష్మీరాయ్ చేయగలుగుతుందని చెప్పి నిరూపించుకుంది. గ్లామర్ హీరోయిన్. మరి ఈ సినిమాలో గ్లామర్ కూడా మిస్ కానీ లేదు. లక్ష్మీరాయ్కున్న కోడ్ మిస్ కాకుండా లక్ష్మీరాయ్ నటించడం జరిగింది. అంతేకాకుండా ఆర్టిస్టులు కూడా అంత సీనియర్ ఆర్టిస్టులు, అందరు సీనియర్ ఆర్టిస్టులు అన్ని పాత్రలు దానికి పాత్రలకు అనుగుణంగా నటించడం జరిగింది. సూపర్ డూపర్ హిట్. మరి ఇది ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలలో సూపర్ డూపర్ ఒకటి ఉండేని పెద్ద సినిమాకి రీచ్ చేస్తూ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అన్ని జిల్లాలలో మరి ఆ టాక్ ఆల్రెడీ థియేటర్స్ ఫుల్ అయిపోయి ఆ టాక్ వచ్చేసింది. మరి ఇవాళ ప్రసాద్ ఐమాక్స్లో మరి ఈ సినిమా చూడటం చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది, బాగుంటుంది. ఈరోజు ప్రసాద్ ఐమాక్స్లో మనకు ఝాన్సీ ఐపీఎస్ మూవీ రిలీజ్కి మేము రావడం జరిగింది. మన రామకృష్ణ అన్న గారు మంచి మూవీ పబ్లిక్ ఒక మంచి మెసేజ్ కోసం ఆడపిల్లలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మెసేజ్ అందించడం కోసం తెలుగులో దీన్ని డబ్బింగ్ చేయడం జరిగింది. ఝాన్సీ ఐపీఎస్ ఒక మూవీ అనేది ఆడపిల్లలకు ఒక ఆదర్శంగా, ఒక మహిళ కలుసుకుంటే ఏదైనా చేస్తుంది అనడానికి ఉదాహరణగా ఒక మహిళ పట్టుదలతోటి డ్యూటీకి ఎంత న్యాయం చేస్తుందో, ఫ్యామిలీ కోసం ఎలా చేస్తుంది, ప్రతి ఒక్క ఆడపిల్ల రక్షణ కోసము ఇలా ఉండాలి అని ప్రతి ఒక్క మహిళ సోదరి
మన రక్షణ కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ సమాజం కోసం కానీ తను ఏ విధంగా ధైర్యంతో ఉండాలి అనేది ఈ ఝాన్సీ ఐపీఎస్ అనేది మూవీ ఉదాహరణకి చాలా అంటే చాలా చక్కగా అనేది అమ్మాయి యాక్టింగ్ చేసింది లక్ష్మీరాయ్ గారు. ధన్యవాదాలు అమ్మాయికి. అంతేకాకుండా ఆ అమ్మాయి ఫైటింగ్ చూస్తుంటే ఒక ఆడపిల్ల ఈ విధంగా ఫైట్ చేసింది అని అంటే అసలు ఊహించలేరు, అంత బాగా ఫైట్ చేసింది. యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, తన సాంగ్స్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల ఆదర్శంగా తీసుకోవాలి ఈ మూవీ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఆడపిల్లలు స్టూడెంట్స్ కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మూవీ చూసి వాళ్ళకి ఆదర్శం కావాలి. తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు థియేటర్లో 33 జిల్లాలో ఈ మూవీ రామకృష్ణరావు సార్ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడండి. ఒక ఆడపిల్లని ఆదర్శంగా తీసుకొని మూవీ సక్సెస్ అయింది, 100% సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ కంగ్రాచులేషన్స్ అండి ఈ మూవీ చూసినందుకు రామకృష్ణ సార్కి మన తెలంగాణ లైన్ డాక్టర్ కోట రామకృష్ణ గారు ఆయన ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా మంచి సినిమాని రిలీజ్ చేశారు. చూస్తుంటే చాలా బాగుంది. ఝాన్సీ ఐపీఎస్ ఇది కూడా అక్కడ రిలీజ్ చేస్తాం. అక్కడ కూడా మంచిగానే హౌస్ఫుల్ తోటి నడుస్తుంది. దుబాయ్లో కూడా చాలా ఇన్స్పిరేషనల్ కూడా ఉంది. నేను చాలా ఎక్సైటెడ్గా యాక్చువల్లీ ఉన్నాయి. నాకు యాక్షన్ మూవీస్ కానీ చాలా ఇష్టం. బికాస్ ఐఎమ్ ఆల్సో నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. లక్ష్మీరాయ్ గారు చాలా మంచిగా చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా షీ లుక్స్ సో బ్యూటిఫుల్ ఆన్ ది స్క్రీన్. అట్ ద సేమ్ టైం తన యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీని మన తెలుగులో రైట్స్ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. ఇలాంటి సినిమాస్ ఇంకా రావాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చాలా ఇన్స్పిరేషనల్ లేడీ ఓరియంటెడ్ విమెన్ ఎంపవర్మెంట్ చాలా మంచిగా చూపించారు. లక్ష్మీరాయ్ గారు చాలా మంచి వర్క్ చేశారు. షీ లుక్స్ కాన్స్టెంట్ అట్ సేమ్ టైం షీ అమేజింగ్ జాబ్. తన యాక్షన్ స్కిల్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. లుక్స్ కానీ అండ్ యాక్చువల్లీ నేను చాలా ఎక్సైటెడ్. యాక్షన్ పరంగా ఉంది సినిమా. చాలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ నేను కూడా ఒక కరాటే మార్షల్ ఆర్టిస్ట్ సెలెక్ట్ అయ్యాను. సో ఎందుకంటే నాకు చాలా బాగా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో వన్ థింగ్ వాట్ ఐ సీన్ ఇన్ దిస్ మూవీ ఇస్ దట్ ఇఫ్ అ విమెన్ ఒకవేళ ఫిక్స్ అయితే షీ కెన్ ఎనీథింగ్. షీఈ్ అ ఫైటర్, షీఈ్ అ వారియర్. ఈ మూవీకి యాక్చువల్గా మూవీస్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మా ఫ్రెండ్ నేను వెళ్తున్నాను నాతో రావాలి అని చెప్పి అంటే ఆయనతో వచ్చాను. బట్ మూవీలోకి వచ్చిన తర్వాత ఆయనకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నేను రాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మూవీ అయ్యే వరకు రాను. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా సీఎం గారు కూడా చెప్తుంది ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్కి యువత అలవాటు పడిపోతున్నారు. దాన్ని మనం రూపు మార్చడానికి అన్ని విధాలా చేయలేదు మెసేజ్ అనేది నా మూవీలో ఉంది. ఈ మూవీలో హీరోయిన్ మాత్రం సూపర్గా చేసింది. బట్ మంచి యాక్షన్ మూవీ, బట్ క్లారిటీ కానీ మూవీ కెమెరా కానీ సూపర్ ఉంది. కంపల్సరీగా ప్రతి వ్యక్తి ఈ మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. మంచి యాక్షను ఫ్యామిలీతో చూడదగ్గది. తప్పనిసరిగా అందరూ దీన్ని ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను. నాకు సినిమాలంటే నచ్చు, బట్ నేను సినిమా వదిలి రాలేకపోయాను, అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే బ్రో భయ్యా ఇప్పుడే సినిమా చూడడం జరిగింది ఝాన్సీ ఐపీఎస్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో ఇటువంటి సినిమాలు అందరూ పెద్ద సినిమాలు అయితే పుష్పాలు అయితే గేమ్ చేసిన అన్ని పెద్ద పెద్ద సినిమాలు చూస్తూ ఉంటారు. కానీ చిన్న సినిమాల్లో కూడా అంత పెద్ద సినిమాలతో అంత పెద్ద సినిమాలో ఎంత కంటెంట్ ఉందో ఈ సినిమాలో అంత కంటెంట్ ఉందని చెప్పి ఈ సినిమాలో ప్రూవ్ చేశారు. నిజంగా సార్ నిజంగా మంచి సినిమా తీశారు సార్. జనాలకి చాలా యూజ్ అయ్యే సినిమా. ఇది వరకు మనం చూసుకున్నట్టయితే కాలేజ్ స్టూడెంట్స్ తిన్నగా కాలేజ్కి వెళ్ళి చదువుకోకుండా, ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగంకి వెళ్ళి చదువుకుంటా దారిలో ఎన్నెన్నో అక్రమాలు లైక్ డ్రగ్స్ తీసుకోవడాలు, చాలామందికి ఏంటంటే హత్యలు కేసులు ఎన్నో దగ్గర చూసుకుంటే చాలా వరకు జనాభా స్టూడెంట్స్ చాలా మిస్సింగ్ కేసు అని చాలా ఏర్పాట్లు అవుతున్నాయి. సో ఇటువంటి అన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ కింద నో డ్రగ్స్ అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్తోని ఒక పోలీస్ క్యారెక్టర్ని ఇందులో పెట్టడం, దాని తర్వాత హీరోయిన్ చేయడం. సో ప్రతి ఒక్కటి ఓవరాల్గా చాలా బాగుంది. చాలా నాకు మెయిన్ స్పెసిఫిక్గా ఏంటంటే బీజిఎం ఎవరు కూడా చాలా బాగుంటుంది. బీజిఎం చాలా బాగుంది, ఒక మంచి డాల్బీ ఐటమ్స్ అనమాట. సో చాలా నచ్చింది నాకైతే. మంచి కంటెంట్ ఉన్న సినిమా. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతిదీ బాగుంది. సో వన్స్ అగైన్ ఇటువంటి సినిమా ఏంటంటే ఇక్కడ కాదు, ప్రతి చోట, ప్రతి ఏరియాలో, ప్రతి స్టేట్లో కూడా ఆడాలి. సో అది సార్ పెద్దవాళ్ళు మీరు పక్కన
సీరియస్లీ పెద్దవాళ్ళు పట్టుకున్నారు కదా అని చెప్పి మాట్లాడలేదు. నిజంగా లక్ష్మీరాయ్ కత్తి అండి, కత్తి కసక్ అని చెప్పాలి. సో చాలా ఇంటి ఇచ్చిన తర్వాత అది కసక్ కనకాంబరం అనమాట. అదే అంటే పెద్దవాళ్ళు పట్టుకున్నారు కదా బాగోదని. సో చాలా బాగుందండి, మంచి రొమాంటిక్ సీన్లు లైట్గా. అంటే హీరోయిన్ ఎలివేషన్ చాలా బాగుందండి. నిజంగా చెప్పాలనుకుంటే బాలీవుడ్లో సన్నీ లియోను, ఇక్కడ నిజంగా చెప్పండి లక్ష్మీరాయ్ అని చెప్పుకోవచ్చండి. నిజంగా సింపుల్గా సార్ మన తెలుగుకి సన్నీ లియోన్ అని చెప్పొచ్చు కదా, అది కదా అక్కడ నుంచి ఇంటి వస్తుంది కాబట్టి చూడొచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా. ఇకపోతే మన వెంకట్ చెప్తాడు, ఎరగదీస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఝాన్సీ ఐపీఎస్ మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిజంగా లక్ష్మీరాయ్ గారిని చాలా యాంగిల్స్లో చూసాం. అంటే రొమాంటిక్గా లేకపోతే లవర్గా ఇలాంటి చూసాం, కానీ ఐపీఎస్గా చూడడం అనేది చాలా బాగుంది. అసలు క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే పుల్లెందుకు తన క్యారెక్టర్ కానీ అసలు ఆ డ్రగ్స్ పైన ఉన్న అంటే ఆ స్టోరీ పరంగా తీసుకొచ్చిన కంటెంట్ అనేది చాలా బాగుంది భయ్య. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్, ఇంత మంచి కంటెంట్ ఇలాంటి సినిమా అందించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సినిమా, ఒక డిఫరెంట్గా ఉంది. 240 minutes సినిమా ఇంత అద్భుతంగా, అంటే ఒక్కరు కూడా సీక్వెన్స్ ఇలా లేవకుండా అలా చూడడం అనేది క్రేజీ అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నిజంగా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి భయ్య. కంటెంట్ ఉన్న సినిమాలు ఈ రోజుల్లో రావడం చాలా తక్కువ ఉన్నాయి. అలాంటిది ఇంతమందికి ఇలాంటి మంచి సినిమా అందించిన నిజంగా ప్రొడ్యూసర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా బాగుంది భయ్య. అలాగే నెక్స్ట్ వస్తే సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ అయితే రీజనబుల్ సాంగ్స్, అంటే సినిమాకి ఎలాంటి సాంగ్స్ ఉండాలో అలాంటి సాంగ్స్ కానీ, నిజంగా ఐపీఎస్ ఆఫీసర్గా గెటప్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లక్ష్మీరాయ్ కెరియర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. సూపర్గా ఉంది. అలాగే లొకేషన్స్ విషయానికి కోసం మాత్రం ఆ లొకేషన్స్ కానీ, ఆ కెమెరామ్యాన్ కానీ పెట్టిన ఫ్రేమ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ అనమాట. ఇలాంటి సినిమాలు రావు భయ్య, చాలా బాగుంది, సూపర్ హిట్ మూవీ. ఇప్పుడే యాక్చువల్లీ ఝాన్సీ ఐపీఎస్ మూవీ చూసిన, మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మంచి మెసేజ్ ఉన్న మూవీ ఇచ్చారనమాట మాకు. లాస్ట్ చాలా రోజులు బ్యాక్ పోకిరి సినిమా అని చెప్పేసి మన పురిజనాథ్ చూసుకున్నాం. దాని తర్వాత సేమ్ ఆ వర్షన్లో నాకు అనిపించింది. బట్ ఒక అమ్మాయి సొసైటీ గురించి, తన ఫ్యామిలీ గురించి ఎంత స్ట్రగుల్ అయింది, ఏదో చేద్దామని ఎంత పోర్లాడింది, అండ్ బ్యాడ్ పీపుల్ని ఎలా ఫీల్ చేసింది అనేది పాయింట్ అనమాట. సో మంచి మెసేజ్ ఉంది. అండ్ ఒక అమ్మాయి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఇందులో మంచి మెసేజ్ చూపించారనమాట. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఒక రేంజ్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సినిమాటోగ్రాఫ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్ ఇంకా లెవెల్లో ఉందన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది. ఇందులో అమ్మాయిని అన్ని యాంగిల్లో చూడొచ్చు అనమాట. బిగినర్లో చూడొచ్చు, పోలీస్ డ్రెస్లో చూడొచ్చు, అన్ని డ్రెస్లో చూడొచ్చు. కుమ్మేసింది యాక్టింగ్ మామూలు కాదు. లక్ష్మీరాయ్ ఎన్ని సినిమాలు చేసినా ఇది ఒక స్పెషల్గా మిగిలిపోతుంది ఈ సినిమా. సో నాకైతే బాగా నచ్చింది సినిమా. జస్ట్ సరదాగా వచ్చి ఎంజాయ్ చేసుకోండి. నాకైతే హార్ట్ఫుల్గా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదైతే మంచి ఒక, అంటే మనము ఐటమ్ సాంగ్ గబ్బర్ సింగ్ మూవీలో చూసాం అప్పుడు. సో తర్వాత ఇప్పుడు అంత అంటే గ్లామర్ ఐపీఎస్ అని ఒక మంచి మెసేజ్ అని చెప్పొచ్చు. ఇది చాలా మంచి మెసేజ్. ఇప్పుడు డ్రగ్స్ అనేది చాలా అడిక్ట్ అయిపోతున్నారు. సో ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. సో మనకు ఒక మంచి కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ కానీ, సెకండ్ హాఫ్ కానీ, ఫైట్ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా పెట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా పెట్టారు. ఖచ్చితంగా ఎందుకంటే ఇది చిన్న సినిమా, ఒక మంచి మెసేజ్. సో మన లాంటి ఇలాంటి సినిమాలు ఆదరిస్తే ఇంకా ఇలాంటి సినిమాలు రావడం ప్రజెంట్ అయితే ఇప్పుడు మన జనరేషన్లో జరుగుతున్న డ్రగ్స్ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్. అదే టాపిక్లో తీసుకున్నారు. ఇది ఒక మంచి సబ్జెక్ట్. సో అంటే కామెడీ అది అని కాకుండా ఒక మంచి మెసేజ్ ఉండాలి. ఆ మెసేజ్ అయితే దీంట్లో ఉంది. ఖచ్చితంగా మీరు అంటే సినిమాని మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాని ఆదరించండి. సో ఇలాంటి మంచి సందేశం మూవీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఝాన్సీ లక్ష్మీబాయి, ఝాన్సీ ఐపీఎస్ నిజంగా సినిమా అయితే ఒక వేవచ్చు అని చెప్పచ్చు తెలుసా. నేనైతే సార్ నమస్కారం. నేను ఇప్పటికి ఎన్నో సినిమాలు చేసామో, ఎన్నో సినిమాలు చూసామో ఇది ఐమాక్స్లో, కానీ ఇంత సినిమా 2 గంటల 40 నిమిషాలు థియేటర్లో అయితే కూర్చోబెట్టారు తెలుసా. ఎప్పుడు ఏం జరుగుద్దా, నేనైతే అందులో ట్విస్ట్ అయితే ఉన్నది, అది నేనైతే చెప్పను, అలా ఉన్నది. ఇంకా హీరోయిన్ జోలికి వస్తే ఆమెను ఇప్పటికి ఎన్నో మూవీస్ చూసుంటాం, కానీ ఫస్ట్ టైం మీ చేతిలో పడ్డదేమంటే ఎంత అందంగా చూపించారు అంటే నిజంగా డైరెక్టర్ గారు అయితే అంత అందంగా చూపించారు. సినిమా అయితే చాలా 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 బాగుంది. మెయిన్ సాంగ్స్ బాగున్నాయి. నేనైతే కథ అయితే స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఒకే ఒక మాట, ఫైట్స్ అయితే కొట్టారు అనుకోండి. నేనైతే ప్రొడ్యూసర్ గారికి రేపు వద్దని నాకు కలెక్షన్స్ వర్షమే. ఈ 1 వీక్ మాత్రం ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడండి. సినిమా అయితే చాలా 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 థ్యాంక్ యూ. గట్టిగా మేడం మనం
చాలా బాగా చేశారు. తన హైట్, తన పర్సనాలిటీకి ఫైట్ సీన్ అయితే సూపర్గా వచ్చింది. సో సార్ రామకృష్ణ సార్ ప్రొడ్యూసర్ అన్నింటి ప్రొడ్యూస్ చేశారు. సో సార్ తప్పకుండా బాగా కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా అయితే బంపర్ హిట్ అండి, ఇది మాత్రం పక్క. అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ ఐపీఎస్ రిలీజ్ అయింది, చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఒక డ్రగ్స్ పైన, అలాగే భూములు కబ్జాలు చేసి ఎవరైతే బిల్డింగ్కి వెళ్తే నేలమట్టం చేస్తున్న ఐపీఎస్ రంగనాథ్ సార్ టైప్లో ఉండే ఐపీఎస్ ఝాన్సీ ఇక్కడ ఈ సినిమాలో చేస్తుంటుంది. అలాగే బికినీలో కానీ చాలా అందంగా చూస్తూ ఆ బికినీలో కూడా చాలా గ్లామర్గా కనిపిస్తూ చాలా బాగా యాక్టింగ్. అంటే ఫైట్స్ చాలా బాగుంటాయి, దాదాపు 7 ఫైట్స్ ఉంటాయి. అవన్నీ థ్రిల్లర్ మంచి ఫైట్ మాస్టర్గా చాలా అద్భుతంగా చేశారు. అయినా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలా చాలా థ్యాంక్స్, ప్రేక్షకులు కూడా చాలా థ్యాంక్స్. తప్పకుండా ఈ సినిమా మా లక్ష్మీరాయ్ గారు మంచి మైలురాయిగా నిలుస్తారని నేను అనుకుంటున్నాను. మా ఆర్కే బ్యానర్ పైన సినిమా రిలీజ్ 40 సినిమాలు చాలా బ్రహ్మాండమైన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి చూసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది. హీరోయిన్ యాక్షన్ కానీ, డాన్సెస్ కానీ, ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. మంచి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇచ్చారు. ఈ మూవీ చూస్తే అబ్బాయిలతో అమ్మాయిలు ఎలాగైనా ఈజీగా గెటాన్ అయ్యి గెలవగలరు దేంతోనైనా అని ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ వెరీ గుడ్ ఫిల్మ్. చాలా బాగుందండి మూవీ. సీనియర్ యాక్టర్ ఝాన్సీ ఐపీఎస్ సినిమా ఈరోజు ప్రసాద్ ఐమాక్స్లో వస్తే చూడడం జరిగింది. ఇది తమిళ్లోను అలాగే కన్నడంలోనూ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాన్ని మన తెలుగులో శ్రీ రామకృష్ణ గౌడ్ గారు రిలీజ్ చేశారు. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఫైట్స్తో పాటు హీరోయిన్స్ లక్ష్మీరాయ్ గారు, శ్రీమతి గారు లక్ష్మీరాయ్ చాలా చాలా బాగా చేస్తుంది హీరోయిన్. ఎక్సలెంట్ యాక్షన్, ఫైట్స్ అది కూడా. వీటి కమర్షియల్ ఎలిమెంట్తో పాటు ముఖ్యంగా మంచి రిమార్కబుల్ మెసేజెస్ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు సొసైటీకి. అదేవిధంగా ఈరోజు డ్రగ్స్ విషవలయాల్లో యువత చిక్కుకొని ఉంది. అలాంటి డ్రగ్స్ కంట్రోల్ చేయవలసిన అవసరం సొసైటీలో చాలా ఉందని చెప్పి మంచి మెసేజ్తో తీసిన సినిమా ఇది. అందరూ కూడా ఇలాంటి సినిమాను చూసి డ్రగ్స్ కంట్రోల్ చేసి ప్రపంచంలోనే కాదు, దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, అన్ని చోట్ల కూడా ఈరోజు డ్రగ్స్ విషవలయంగా యువతను పీడిస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందు మెట్రోస్ వరకునే ఉండేది, ఇప్పుడు డిస్ట్రిక్ట్లోను టౌన్స్లోను కూడా విస్తరిస్తోందని చెప్పి టీవీలోను పేపర్లో కూడా చెప్తున్నారు. గవర్నమెంట్లు అన్నీ చాలా చేస్తున్నాయి, అలాగే పోలీసు వాళ్ళు కూడా చాలా కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మన సొసైటీలో కూడా యువతతో పాటు పేరెంట్స్, టీచర్స్, ముఖ్యంగా ఎల్డర్స్, సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సినిమాను ఆదరించాలి. ఇది అందరూ చూడవలసిన సినిమా. ఇది సూపర్ డూపర్ హిట్ పిక్చర్. తెలుగులో కూడా ఇంకా బాగా ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. డ్రగ్స్ కంట్రోల్ మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద సినిమా చాలా బాగుంది. చాలా కంగ్రాచులేషన్స్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ శ్రీ రామకృష్ణ గౌడ్ గారికి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.